పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. मतलब मुसलमान का मतलब कांग्रेस, कांग्रेस का मतलब मुसलमान. నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ ఎదవ. వేసేసాడు, బాగా వేసేసాడు. నమస్తే, భారత్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ వెంకట్. ప్రేక్షకులు, తెలంగాణ, ఆంధ్ర క్రైస్తవులది మరియు భారతదేశం ముస్లింది. కరెక్టే అండి, మీరు విన్నది కరెక్టే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ క్రైస్తవులది, భారతదేశం ముస్లిమ్స్ది. ఇక్కడ హిందువులందరూ శరణార్థులు. హిందువులు ఎక్కడో బంగాళాఖాతంలో వచ్చి ఇక్కడ వాసిస్తున్నారు కాబట్టి మళ్ళీ హిందువులు బ్రతకాలంటే శరణార్థకుల బ్రతకాలి, లేదా దశమ భాగం మీరు సంపాదించిన డబ్బుల్లో దశమ భాగం కట్టి బతకాలి, లేదా ముస్లింలకి జిజియా ట్యాక్స్ అని ఉంటుంది, జిజియా ట్యాక్స్ కట్టి బ్రతకాలి. ఆ పరిస్థితి భారతదేశంలో హిందువులకు వచ్చే సమయం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన ఎర్రప్ప గాడు ఉన్నాడు కదా, ఎర్రప్ప పాస్టర్ గాడు, అదేనండి పంది అజయ్ బాబు గాడు, బర్రె గొంతోడు, బర్రెలాగా పందిలాగా కుక్కలాగా అరుస్తుంటాడు కదా, వాడు చెప్తున్నాడు అనమాట. మళ్ళీ విందామా వాడు ఏమంటున్నాడు, మళ్ళీ వీనికి మనం కొన్ని ప్రశ్నలు అడదామండి. వచ్చారా బర్రె గొంతు అజయ్ బాబు, వచ్చాయి. తూర్పు గోదావరి జిల్లా ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. పశ్చిమ గోదావరి జిల్లా ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. సో విన్నారు కదా ప్రేక్షకులు, బర్రె గొంతు అజయ్ బాబు కూడా ఏమంటాడు, ఎర్రప్ప తూర్పు గోదావరి జిల్లా ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. పశ్చిమ గోదావరి జిల్లా ఏడు జిల్లా? క్రైస్తవుల జిల్లా అని బర్రెలాగా అరుస్తున్నాడు, కుక్కలాగా అరుస్తున్నాడు. అవునా? సో వినండి, ముందు వినండి. గుంటూరు ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. మీకు తెలుసా అమ్మా, ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవుల సంఖ్య 1,20,00,000 మంది. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవుల సంఖ్య 1,20,00,000 అంట. మరి వీళ్ళందరూ క్రైస్తవ సర్టిఫికెట్లు ఉన్నాయా, లేదా హిందూ సర్టిఫికెట్ పెట్టుకుని ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాయా? మళ్ళా ప్రభుత్వాలే ఆలోచించాలి. ప్రభుత్వాలు మళ్ళీ ఈ స్టేట్మెంట్ విని ఈ ఎర్రప్ప గాని పట్టుకు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కొట్టని చోట కొట్టకుండా 1,20,00,000 మంది క్రైస్తవులు చూపించు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చేయాలి, ఎంక్వైరీ చేయాలి ప్రభుత్వంతో నేను ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు క్రైస్తవులను చెప్పుకుంటూ వీళ్ళు హిందూ సర్టిఫికేట్ పెట్టుకుని దళితులు రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. మళ్ళీ ఎవరైతే హిందూ ధర్మ సర్టిఫికేట్ పెట్టుకుని హిందూ ధర్మం సర్టిఫికేట్ పెట్టుకుని గవర్నమెంట్ జాబులు సంపాదించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ప్రభుత్వాలు వెలికి తీయాలి. మళ్ళీ వాళ్ళని సస్పెండ్ చేసి దళితులుగా ఉన్న హిందూ ధర్మంలో ఉన్న దళితులకు మాత్రమే ఆ ఉద్యోగాలు ఇవ్వాలని, క్రైస్తవులు ఉన్న వాళ్ళని హిందూ ధర్మంతో హిందూ మతంతో రిజర్వేషన్ పొందిన వాళ్ళని సస్పెండ్ చేసి నిజమైన హిందూ ధర్మంలో ఉన్న దళితులకి, ఎస్సీ ఎస్టీలకి ఆ జాబులు ఇవ్వాలని కోరుతున్నాను కదా ప్రేక్షకులు. నేను చెప్పేది నిజమే కదా. ఎందుకంటే వీళ్ళు హిందూ సర్టిఫికేట్ పెట్టుకుని రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ని, మళ్ళీ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు, వాళ్ళతో చీటింగ్ చేస్తున్నారు. ఇది పెద్ద క్రైము, అవునా కాదా? మళ్ళీ ప్రభుత్వాలు ఈ ఎర్రప్పని పట్టుకు వెళ్ళి ఎవరెవరు ఉన్నారో క్రైస్తవులు వాళ్ళంతా లిస్ట్ తీసి ఎవరెవరు గవర్నమెంట్ జాబ్లో ఉన్నారు, మరి వాళ్ళంతా గవర్నమెంట్ జాబ్లో ఉన్నప్పుడు, గవర్నమెంట్ జాబ్ తీసుకున్నప్పుడు హిందువులుగా తీసుకున్నారా క్రైస్తవులుగా తీసుకున్నారా అనేది ఎంక్వైరీ చేసి మళ్ళా ప్రభుత్వం ముందులో చర్య చేయాలని కోరుకుంటున్నాం ప్రేక్షకులు. మరి అవునా లేదా? ఎందుకంటే హిందువులు కట్టే ట్యాక్స్ డబ్బుల్లో ఈ క్రైస్తవులు ఎంజాయ్ చేస్తున్నారు, బ్రతుకుతున్నారని నా అభిప్రాయం. వాళ్ళ ప్రభుత్వాలు న్యాయమూర్తులు దీని గురించి విన్న తర్వాత
ఈ స్టేట్మెంట్ విన్న తర్వాత న్యాయమూర్తులు కూడా పోలీసులకు ఒక ఆదేశం ఇవ్వాలి. ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు లెక్క, పేర్లు, అడ్రస్లు అని తీసుకుని మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు ఎంతమంది ఉన్నారు, మళ్ళీ ఉద్యోగులు క్రైస్తవ మతం సర్టిఫికేట్తో తీసుకున్నారా లేదా హిందూ రిజర్వేషన్లో తీసుకున్నారా ఎంక్వైరీ చేసి వాళ్ళని సస్పెండ్ చేయాలని ఈ మూలకంగా కోరుతున్నాను కదా ప్రేక్షకులు. సరే ముందు వినండి. క్రైస్తవులు చాప కింద నీరున్న విషయం జనానికి తెలియదు. ఈ రాష్ట్రంలో క్రైస్తవులు ఉన్న విషయం ప్రభుత్వానికి తెలీదు. విన్నారు కదా ప్రేక్షకులు, ఏమంటున్నాడు బర్రగంతో అజయ్ బాబు గారు? క్రైస్తవులు చాప కింద నీరులాగా ఉన్నారని ప్రభుత్వానికి తెలీదు, 1,20,00,000 మంది ఉన్నదని ప్రభుత్వానికి తెలియదు అంటున్నాడు. అంతే, ప్రభుత్వాన్ని వీళ్ళు మోసం చేస్తున్నారు. వీళ్ళు దళితులుగా ఉండి హిందూ సర్టిఫికేట్ పెట్టుకుని ప్రభుత్వ ఉద్యోగాలు పొంది ప్రభుత్వాలతో వచ్చిన రిజర్వేషన్లు మళ్ళీ పథకాలు అనుభవిస్తూ దేశానికి, ధర్మానికి, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి, మళ్ళీ ప్రభుత్వానికి మోసం చేస్తున్నారు. మళ్ళీ ప్రభుత్వం కళ్ళు తెరవండి, ప్రభుత్వానికి తెలియదని మీకే ఛాలెంజ్ చేస్తున్నాడు ఈ బర్రెగొంతుడు. మళ్ళీ ప్రభుత్వానికి కళ్ళు తెరిచి ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు ఎన్క్వైరీ చేసి వాళ్ళంతా హిందూ సర్టిఫికేట్లు ఉన్నాయా, క్రైస్తవ సర్టిఫికేట్లు ఉన్నాయా తెలిసి ప్రభుత్వం నుండి వచ్చే రిజర్వేషన్లు మళ్ళీ పథకాలు వాళ్ళకి దక్కకుండా చేయండి. లేదంటే ప్రభుత్వం అన్నాడు కదా, ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా ఎవరి జిల్లా? క్రైస్తవుల జిల్లా. వీడబ్బా కొనుక్కున్నాడు క్రైస్తవుడు, కొనుక్కున్నాడేమి వీడు కనుక్కున్నాడు జిల్లాని. అంటే మిగతా వాళ్ళంతా ఏం సంబంధం లేదనమాట జిల్లాకి. హిందువులు ఉండరు కదా, హిందువులంతా ఏం లేదు, శరణార్థులే ఎవలా. సో హిందువులు మళ్ళీ మీరు కూడా కళ్ళు తెరవండి, దేశం కోసం ప్రతి ఒక్కరు పని చేయాలి. ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో ఎంఆర్ఓకి కంప్లైంట్ ఇవ్వండి, డీసీకి కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళ ఉద్యోగాలన్నీ సస్పెండ్ చేసేలా చేయండి. హిందూ సర్టిఫికేట్ పెట్టుకుని ఉద్యోగాలు సంబంధించిన వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను పొందే వాళ్ళని నిర్మూలన చేయండి. హిందువులు ప్రతి ఒక్కరు పోరాడాల్సింది. సరేనా? సరే ముందేం చెప్తుండో వినండి. తూర్పుగోదావరి జిల్లా ఎవరు జిల్లా? ఈ వెండి బంగారాలు దోచుకోవడం కంటే ముందు వాళ్ళు మన దేవుణ్ణి పట్టుకుపోయారు. అది గొప్ప సంగతి. భారతదేశ తాలూకా అసలు దేవుణ్ణి, సనాతన ధర్మం యొక్క దేవుడైనటువంటి యేసును వాళ్ళు మన దగ్గర నుంచి ఎత్తుకుపోయారు. వాళ్ళు చేసిన దొంగతనాల్లో పెద్ద దొంగతనం ఈ వజ్రాలు పట్టుకుపోవడం కాదు, యేసును పట్టుకుపోయారు వాళ్ళు. మనం ఆ యేసుని తెచ్చుకోవాలి ముందు. విన్నారు కదా ప్రేక్షకులు, ఈ పాస్టర్ అనే భూషుడికే గడు ఏమంటున్నాడు? మన దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు తురుకోళ్ళు సంపదను దోచుకొని వెళ్ళారు కదా, వజ్రాలు, బంగారం మొత్తం అవన్నీ దోచుకెళ్ళలేదు. వాడు మన దేవుణ్ణి దోచుకెళ్ళారంట, యేసుక్రీస్తుని ఇక్కడి నుంచి దొంగలించారంట. సనాతన ధర్మం పుట్టిన యేసుని దొంగలించారంట. ఆ దేవుని తెచ్చుకోవాలంటే ఇప్పుడు భారతదేశానికి. చూసారా ఎంత కలియుగం అనేది ఎంత విచిత్రంగా ఉంటుందో, ఎంత వికృతంగా ఉంటుందో. బైబిల్లోనే రాశారు, బెత్లెహేములో పుట్టాడు యేసుక్రీస్తు అని, ఇజ్రాయెల్ దేశంలో. ఏమనాలి ఇలాంటి వాళ్ళని? ఏం చేయాలి చెప్పండి? యేసుగాడు ఇక్కడ పుట్టాడంటే ఇక్కడ నుంచి దొంగలించుకొని వెళ్ళారంట. అక్కడ వాళ్ళు యేసుకొని తెచ్చుకోవాలంటే ఇక్కడ ఒరే మనం 2000 సంవత్సరాలు నవ్వాలనా ఏం చేయాలనా ఆలోచించండి ప్రేక్షకులు. ముఖ్యంగా క్రైస్తవులకు చెప్తున్నా ఈ మాట. మళ్ళీ క్రైస్తవ మతంకి మారిన హిందువులు మీకు చెప్తున్న బాగా వినండి. ఈ బ్రిటిష్ వాడి ఐడియాలజీ ఏంటి? ప్రతి ఒక్కరిని గులాంగిరిలో ఉంచాలి, వాళ్ళతో ట్యాక్స్ వసూలు చేసి బ్రతకాలి, అదే వాని పాలసీ. అవునా? ఇప్పుడు బైబిల్లో దశమ భాగం అనే కాన్సెప్ట్ ఉంది కదా. ఇప్పుడు మీరు మన దేశంలో ఉండి హిందూ ధర్మం ఉంటే ఏ గుడికి వెళ్ళినా ఏ పూజారి దశమ భాగం అడగడు. అవునా? ఏ పూజారి బ్రాహ్మణుడు మీకు దశమ భాగాన్ని ఇవ్వాలి అని అడగడు. కానుకలు ఉంటుంది, మీకు తోచినంత 5 రూపాయలు 10 రూపాయలు కానుక వేసినా సరే వేయకపోయినా సరే బ్రాహ్మణుడు కానీ పూజారి కానీ నోరు తెరిచి మిమ్మల్ని కానుక వేయండి అని అడగడు. అవునా కాదా? మీ సత్యమైన మనసుతో చెప్పండి. అవునా? కానీ బ్రిటిష్ వాడి ఐడియాలజీ ఏంటి? ఒక మత గ్రంథాన్ని సృష్టి చేసుకుని దాంట్లో దేవునికి పేరు మీద దశమ భాగం ఇవ్వాలి, మేము పబ్లిక్ డబ్బులతోనే బతుకుతాము రాయలుగా. మళ్ళీ మిమ్మల్ని ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ అవసరానికి తీసుకుంటారు, దొంబిలు చేపిస్తారు, గొడవలు చేపిస్తారు, హింస చేపిస్తారు, గొడవలు అంటిస్తారు ఇతర మతస్థులతో.
సో మళ్ళీ ఈ క్రైస్తవ మతానికి మారిన క్రైస్తవులకి హిందువులకి చెప్తున్నా, మరి మీరు ఒకసారి బాగా ఆలోచించుకోండి. సనాతన ధర్మంలో హిందూ ధర్మంలో ఉండి మీరు స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటున్నారా, లేదా క్రైస్తవ ధర్మంలో ఉండి మళ్ళీ బ్రిటిష్ వాని గులాంగిరిలో బ్రతకాలనుకుంటున్నారా? వాని క్రైస్తవ మతం నుండి బ్రిటిష్ వానికి 10% అంటే దశమభాగం కట్టి మీ సంపాదనలో దశమభాగం కట్టి బ్రతకాలనుకుంటున్నారా? గులాంగా బ్రతకాలనుకుంటున్నారా? మన హిందూ ధర్మం నుండి స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటున్నారా? మళ్ళీ మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే సనాతన ధర్మంలో ఉన్నంత జ్ఞానం వేరే ఏ ధర్మంలో లేదు. మన ధర్మం, మన దేశం ఋషిమునుల దేశం, గురు శిష్యుల పరంపర దేశం. మనతో ఉన్నంత జ్ఞానం ఎవరితో లేదు. మన ఋషులు మనకి ఇచ్చిన జ్ఞానం అమోఘం. ఇక్కడ ఉన్న గ్రంథాలన్నీ దోచుకు వెళ్ళిన తర్వాతే ఇప్పుడు అక్కడ వాళ్ళు వాటిని అధ్యయనం చేసే సైంటిస్టులు అయ్యారు, కానీ వాళ్ళ సొంత జ్ఞానం కాదు అది. ఇక్కడున్న సంపాదనని, ఇక్కడున్న గ్రంథాలని దోచుకు వెళ్ళి సైంటిస్టులుగా మరి ఈరోజు మా క్రైస్తవులు కనిపెట్టారని డబ్బా కొట్టుకుంటారు అన్నమాట. మళ్ళీ క్రైస్తవులు ఆలోచించుకోవాలి. క్రైస్తవ మతం మారిన వాళ్ళు మళ్ళీ మన దేశం మొత్తం సర్వనాశనం కావాలా? ఎందుకంటే రేపొద్దున ఈ పాస్టర్లు తూర్పు గోదావరి జిల్లా ఎవరిది, మనది, క్రైస్తవులది అని చెప్పి మిమ్మల్ని రెచ్చగొడుతున్నాడు. తర్వాత హిందువులతో మీరు గొడవ పడాలి, ఈ జిల్లా మాదిరా అనేసి వాళ్ళతో గొడవ పడేలా చేసి గొడవలు అంటించి మత విద్వేషాలు రేపి మీరు ఒకప్పుడు హిందువులైనప్పటికీ మనమే కట్టుకునేలా చేసేది ఈ పాస్టర్లు, బ్రిటిష్ సంతానం. బ్రిటిష్ వాళ్ళకి పుట్టిన లుచ్చా నా కొడుకులే ఈ పాస్టర్ గాళ్ళు. అర్థం చేసుకుని మళ్ళీ విశ్వాసంతో మీరు బయటకు వచ్చారంటే ఈ నా కొడుకులు రోడ్ల మీదకి వస్తారు. తర్వాత ఈ దేశాన్ని, ధర్మాన్ని మనం అందరూ కాపాడుకోగలము. ఆలోచించుకోండి, మన ఋషిమునులు 150 ఏళ్ళు 200 ఏళ్ళు బ్రతికారు, అవునా? ప్రతి మనిషి ఆయుష్ 140 ఏళ్ళు అని సాధారణంగా ఉంది మన ధర్మంలో. కానీ మన మన యోగా సాధన చేసేది ఉంటే 150 ఏళ్ళు 200 ఏళ్ళు బ్రతకొచ్చు ఒక మనిషి. అవన్నీ మనల్ని దూరం చేసింది బ్రిటిష్ నా కొడుకులే. మన గ్రంథాలని, మన గురుకుల పాఠశాలల్ని సర్వనాశనం చేసింది ఈ లుచ్చా నా కొడుకులే. సో ప్రేక్షకులు అర్థం చేసుకుంటారని ఆలోచిస్తూ ముందు ఈ వీడియో గురించి మీరేమంటారు, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్రేక్షకులు. అంతవరకు చెప్పండి జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.